నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ నగరం మోగింది. సో దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి చాలామంది రాజకీయ ప్రముఖులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు, దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నవీన్ యాదవ్ దాదాపుగా 25,000 ఓట్లు మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో మరి నిజంగానే మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపు అవకాశాలు అంటే అధికార పార్టీకి ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు నాంపల్లి కాన్స్టిట్యున్సీ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ గారిని అడుగుదాం. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగిన అన్నిటి మీద కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిరోజ్ ఖాన్ భాయ్ నమస్తే. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ ఫిరోజ్ భాయ్, ఒక మంచి వాతావరణం, ఎందుకంటే మాకు వినిపించింది మీరు త్వరలో ఒక మంచి పోస్ట్లో రాబోతున్నారని తెలిసింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అది అంటే నేను కూడా కోరుకుంటున్నా. ఓకే, రైట్. ఓకే, ఆప్టమిస్టిక్ ఉండాలి, అవును, పాజిటివ్ ఉండాలి, అవును, రైట్. ఓకే, సరే. ఏంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి అంటే మీరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఎక్కువనే అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మేమే గెలుస్తాం, మీకు బుద్ధి చెప్తాం, ఎందుకంటే వ్యతిరేకత గట్టిగా ఉంది, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చెప్తారు, ఏం చెప్తారు? దీనిలో ఏముంటుంది అంటే, ఏ గవర్నమెంట్ పవర్లో ఉంటే ఆ సర్పంచ్లు అక్కడనే వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ దగ్గర పోతారు. కానీ ఇలా కాంగ్రెస్ పవర్లో ఉన్నది. ఎప్పుడు ఏముంటుంది అంటే, రూలింగ్ పార్టీలో పోతే మనకు మేలవుతుంది, ప్రజలకి మేలవుతుంది, పనులు అవుతాయి, ఆ మైండ్ ఫ్రేమ్తో. సో సర్పంచ్ ఎలక్షన్లో టికెట్ ఉండదు, సింబల్ ఉండదు. సో మెజారిటీ సర్పంచ్లు ఎవరు గెలిస్తే కూడా వాళ్ళు 110% కాంగ్రెస్ పార్టీ తరఫే చూస్తారు. సో ఆ రిజల్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అంటే రాసి ఉన్నది, అంతే, కాంగ్రెస్ దగ్గర వస్తారు. సో దట్ ఈస్ హౌ సర్పంచ్ ఎలక్షన్ విల్ రన్. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అధికార పార్టీ మీద 6 గ్యారెంటీల వ్యతిరేకత ఉంది. అది గ్రామాల్లో కాబట్టి డెఫినెట్లీ బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సో అటువంటి వారికి ఏం సమాధానం చెప్తారు? చేస్తారు, వాళ్ళ టీఆర్పీ కోసం, వాళ్ళ గెలుపు కోసం తప్పకుండా కాంగ్రెస్ ఇది చేస్తలేదు అని చూపిస్తారు. కానీ కాంగ్రెస్ ఇవాళ కొన్ని స్కీమ్లు ఎందుకు ముష్కిల్ ఎందుకు అవుతుంది? డబ్బుల్ ప్రాబ్లం. సర్ప్లస్ స్టేట్ ఉన్న తర్వాత ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్లో ఉన్నాం. పబ్లిక్కి అర్థమైంది, ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుల మీద అప్పులు పెట్టి మాకు భారం వేసినారని. అవును, ముఖ్యమంత్రి కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, టోటల్ కాంగ్రెస్ పార్టీ కానీ పబ్లిక్కి మేమేం ప్రామిస్ చేసినాం అది 100% డెలివరీ చేయాలి అని మా మనసులో ఉన్నది. చిత్తశుద్ధితో ఉన్నాం. డబ్బులు లేవు, డబ్బులు మేనేజ్ చేస్తున్నాం. ఆ డబ్బులు ఏ రోజు మా దగ్గర వచ్చిన తర్వాత మేము ఈ స్కీమ్ అమలు చేయలేదు, ఆ స్కీమ్ అమలు చేయలేదు అంటే ఏదైనా అర్థం, ఇంటెన్షన్ ఉన్నది, మనసు ఉన్నది, చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది, చేయాలని ఉన్నది, కానీ జేబులో డబ్బులు లేవు. ఇది వాస్తవం. సో బీఆర్ఎస్ ఎంత చెప్తే కూడా రూలింగ్ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి డే బై డే కాంగ్రెస్ గట్టిగా అయితేనే ఉంటుంది. లాస్ట్ టైం కూడా చెప్పినా, ఇవాళ కూడా మీకు చెప్తున్నా, సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్లు కానీ అన్నీ కాంగ్రెస్ గెలుస్తారు, పక్కా 100% గెలుస్తారు. ఏ రోజు ఓడిపోతే ఆ రోజు వచ్చి నాకు అడగండి, ఎందుకు మీరు ఓడిపోయినారు, ఇప్పుడు మాట్లాడండి ఫిరోజ్ ఖాన్ అని మీరు చెప్పండి.
ఓకే. ప్రతి ఒక్క ఎలక్షన్ ఫ్యూచర్లో బై ఎలక్షన్స్ కూడా వస్తే కూడా ఓకే. కాంగ్రెస్ గెలుస్తుంది. ఆల్రెడీ మరి ఇప్పుడు ఖైరతాబాదు అదేవిధంగా స్టేషన్ గన్పూర్ బై ఎలక్షన్ వస్తాయని చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయంటే 100% వస్తుంది. 100%. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్ అది. ఓకే. మీరు బీఆర్ఎస్ నుంచి బీఫామ్లు తీసుకొని మళ్ళీ కంటెస్ట్ చేసుకొని గెలిచిన తర్వాత కాంగ్రెస్ దగ్గర నుంచి బీఫామ్లు తీసుకొని మీరు ఎంపీలు కంటెస్ట్ చేస్తే సో అది యాంటీ డిఫెక్షన్లో సుప్రీంకోర్టు చాలా సీరియస్ ఉంది. సో 100% ఎలక్షన్స్ ఇన్ఎవిటబుల్, తప్పకుండా అవుతాయి. దర్ ఇస్ నో డౌట్. ఓకే. సో ఎలక్షన్ త్వరలోనే ఉండే అవకాశం ఉందంట. నో డౌట్ 100% అవుతుంది. ఓకే. సో మళ్ళీ వాళ్ళకి ఇచ్చే సీట్లు వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, అది మీ పార్టీ నిర్ణయం తర్వాత? నో. ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చినారు కాబట్టి నాగేందర్ గారికి టికెట్ దొరుకుతుంది, శ్రీహరి గారికి టికెట్ దొరుకుతుంది. ఓకే. వేరే ఎవరు 3rd%కి అవకాశం ఉండదు. ఓకే. వాళ్ళకి ఇస్తాం. ఓకే. 100% వాళ్ళు గెలుస్తారు కూడా. ఓకే. సో మరి ముఖ్యంగా చూసుకుంటే సార్, వందే మాతర గీతం మీద ఒక రకమైనటువంటి ఇష్యూ నడుస్తుంది. సో 1937వ సంవత్సరంలో వందే మాతర గీతాన్ని అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ, నెహ్రూ, ఎవరైతే నెహ్రూ ఉన్నారో దాన్ని మార్చారు, అది కరెక్ట్ కాదు అంటూ కూడా ఈరోజు బీజేపీ రకరకాలుగా ఇష్యూ చేస్తా ఉంది. ఏంటి అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏమున్నది అంటే వందే మాతరం ఒక పోయం కాదు, ఒక సాంగ్ కాదు, అది ఒక ఎక్స్ప్రెషన్, ఇమోషనల్ అటాచ్మెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియా ఫ్రీడమ్ మూమెంట్కి అది ఒక స్పార్క్. ఎగ్జాక్ట్లీ. అది వందే మాతరం. కానీ ఏమైంది అంటే మొత్తం ఇండియా పాకిస్తాన్ కలిసిమెలిసి ఉండేది. ముస్లిం లీగ్ వాళ్ళు ఒక పాయింట్ రేస్ చేసినారు, వందే మాతరం 2 లైన్స్ తర్వాత అక్కడ హిందూ దేవతలు, దేవిలో పేర్లు ఉన్నాయని చెప్పారు. దాంతో ముస్లిమ్స్కి సెంటిమెంటల్ హర్ట్ అవుతుంది. సో ఆ పేర్లు రావద్దు అని ఆ మాట వచ్చింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అబు కలాం ఆజాద్ కానీ, సుభాష్ చంద్రబోస్జీ కానీ అందరితో కూర్చోపెట్టి మాట్లాడి ఆ హిందూ గాడ్స్ పేర్లు ఎట్లా రావద్దు అని దాని మీద హోంవర్క్ చేస్తారు. సో సింపుల్, ముస్లిమ్స్కి హర్ట్ అవుతుంది అని ఆ పేర్లకు పక్క పెట్టినారు. ఇది వాస్తవం. కానీ వందే మాత్రం ప్రతి ఒక్కసారి చెప్పేది ఎవరు? కాంగ్రెసే. బంకిం చటర్జీ తెచ్చినాడు వందే మాత్రం. దానికి ప్రతి ఒక్క మీటింగ్ లో వందే మాత్రం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అసలు లేదు. వందే మాత్రం ఉంది, గీతం ఉంది, కానీ మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పినాం కదా. అంత అవసరం ఏముందని. అక్కడ ఒక ముస్లిం లీగ్ అక్కడ మొత్తం ఇండియా సిచ్యువేషన్ ఆ టైంలో మొత్తం రిలీజియస్ వార్ అవుతుంది. ఓకే. కమ్యూనల్ వార్ అవుతుంది, కమ్యూనల్ టెన్షన్లు ఉన్నది, మొత్తం ఇండియా బ్రేక్ అవుతుంది. సో ఈ టైంలో ఒక పర్టికులర్ రిలీజన్కి హర్ట్ అవుతుంది అని లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ నెహ్రూజీ అండ్ టీమ్ ఆ డిసిషన్ తీసుకున్నారు. కానీ వందే మాత్రం అంటే కాంగ్రెసే కదా. ఇప్పుడు బీజేపీ ప్రశ్న ఇస్తుంది, వెరీ గుడ్, అరే మీరు ఫ్రీడమ్ ఫైటే చేయలేదు, కానీ మీరు వందే మాత్రం గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఆ వందే మాత్రంకి తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. ప్రతి ఒక్కసారి మనసులో కానీ హార్ట్లో కానీ పెట్టింది ఎవరు? కాంగ్రెస్. సో కాంగ్రెస్ అంటేనే వందే మాత్రం. కానీ ఇప్పుడు
ఏదైతే నెహ్రూ ఖాన్, అదేవిధంగా రాహుల్ ఖాన్, అదేవిధంగా మన ఇది రాజీవ్ ఖాన్, వీళ్ళు అంతా ఖాన్సే ఉన్నారు కాబట్టి దాన్ని ఇట్లా మార్పు చేశారు. సో హిందువులు 80% ఉన్నటువంటి హిందువుల్ని ఏ విధంగా వీళ్ళు అవమానిస్తారనేది కూడా ఇప్పుడు వాళ్ళు రేస్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది? వాళ్ళకు ఎప్పుడు డివైడ్ అండ్ రూల్ కావాలి, యునైట్ అండ్ లీడ్ కావద్దు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ఏ రిలీజన్స్కి కూడా అపీజ్మెంట్ వద్దు, దానికోసం ఆ వందే మాత్రంలో హిందూ గాడ్స్ పేర్లు ఉంటే ఒక్క రిలీజన్కి అపీజ్మెంట్ అవుతుంది అని ఆ టైం, ఆ లెక్క ప్రకారం, ఆ సిచ్యువేషన్ ప్రకారం అప్పుడు దానికి పక్క పెట్టినాను. సో నేను ఒక ముస్లిం, వందే మాత్రం అసదుద్దీన్ చెప్తాడు పార్లమెంట్లో, వందే మాత్రం నేను చెప్పను. అవును, చాలా మంది మాట్లాడుతున్నారు ఇలా వందే మాత్రం నేను చెప్పను. అదే అని చెప్తున్నాడు. భారతదేశంలో ఉండి మేము ఉట్టి అల్లాహ్కే సరెండర్ అవుతాం, వేరే వాళ్ళకి మేము సరెండర్ కాం అని అసదుద్దీన్ చెప్తాడు. అల్లా ఈజ్ సుప్రీం, అది నేను కూడా చెప్తా. అల్లాకి సరెండర్ కావాలి, అది కూడా నేను చెప్తా. కానీ ఏ దేశంలో ఉన్న తర్వాత ఆ దేశంకి కూడా నువ్వు సరెండర్ కాకపోతే నువ్వు ఒక భారతీయుడు, ఒక ఇండియన్, ఒక హిందుస్థానీ నువ్వు గావురా. సింపుల్. అదే మా ఖురాన్లో రాసి ఉన్నది. అమ్మ కడుపులో 9 months ఉన్న తర్వాత అమ్మ కాల్ కింద స్వర్గం ఉంటుంది. ఇదే భూమి మీద మినిమం 30, 40, 50, 60, 70, 80 years మనం ఉన్న తర్వాత స్వర్గం ఉంటుంది కదా. ఈ స్వర్గం ఉన్న కంట్రీలో ఏ దేశంలో నువ్వు ఉంటావా, దానికి నేను వందే మాత్రం చెప్పను అంటే నాకు అర్థం కాదు. నువ్వు మొత్తం దానికి రిలీజన్తో అల్లాకే సరెండర్ చేస్తాం, వేరే వాళ్ళకి మేము సరెండర్ చేయం, మా సొంత అమ్మకే మేము సరెండర్ చేయం అని మాట్లాడతాడు అసదుద్దీన్. సో నా లెక్క ప్రకారం అల్లా సుప్రీం, సరెండర్ కావాలి. దేవుడు ఎలాగైనా సుప్రీం సరెండర్ కావాలి. దేవుడికి దేశానికి ఏం సంబంధం? దేవుడే, దేశం దేశమే కదా. అమ్మ ఎవరు మీకు జన్మించింది, ఎవరు మీకు జీవితం ఇచ్చింది, అమ్మ కూడా సరెండర్ కావాలి. అవును, ఈ దేశం, అవును, మన భారతదేశం మీకు ఇట్లా చూసుకుంటుంది, అది కూడా సరెండర్ కావాలి. సో ఫిరోజ్ ఖాన్ వందే మాత్రం పొద్దుగల చెప్తా, వందే మాత్రం మధ్యాహ్నం చెప్తా, సాయంత్రం చెప్తా, రాత్రి చెప్తా, 24/7 వందే మాత్రం చెప్తా. కానీ అందరూ ఫిరోజ్ ఖాన్ లాగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎప్పుడైనా సరే చాలామందిని చాలా నేషనల్ మీడియాలో చూశాను, నాలాంటి రిపోర్టర్లు వెళ్ళి వందే మాత్రం బోలో బోల్తే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు మేము బోల్తాం అండ్ ఖరాఖండిగా చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. సో మన ఇండియాలో పుట్టి, మన భారతదేశం గాలి పీల్చి, మన భారతదేశం నీడు దాగి ఎందుకు ఇలాగా వ్యతిరేకంగా ఉంటున్నారు? ఏంటి, ఎక్కడ చేంజ్ రావాలి? వాళ్ళ రిలీజన్ థింకింగ్ అండ్ వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ మైండ్ సెట్ అటాచ్ చేసుకున్నారు. ఒక సర్టన్ ఓట్స్కి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కానీ ప్రియంబల్ ఆఫ్ ఇండియా, దట్ వీఆర్ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్, డెమోక్రటిక్, ఆల్ ఆర్ ఈక్వల్, ఆ మాట మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎప్పుడైనా మాట్లాడు అంటే పెద్దగా మాట్లాడతారు. కానీ ఇంత వందే మాత్రం చెప్పురా అన్న అంటే ఇంత పెద్ద గీతా ఉద్దేశం ఇస్తారు. సో వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ రిలీజియస్ థింకింగ్, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మీద కాన్సన్ట్రేషన్, పర్టిక్యులర్ కమ్యూనిటీస్కి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అపీస్ చేస్తారు. కాబట్టి వందే మాత్రం చెప్పరు. ఎవరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్తాడు, వాడు 110% వందే మాత్రం కూడా చెప్తాడు. ఎస్. సో అలా చెప్పాలనే ప్రయత్నం మనం కూడా చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటున్నారు? 100% చేయాలి. ఈ మార్పు రావాలి. ఎవరో లంగా లీడర్లు నిలుచుకొని ఇట్లాంటి భాష మాట్లాడితే వాళ్ళతో మేము అగ్రిగా అవును. మెజారిటీ
పబ్లిక్ ఫిరోజ్ ఖాన్ లాగా ఉంటుంది. ఎవరో ఆ మైనారిటీ ఫెల్లో ఎవరో మాట్లాడితే పబ్లిక్ కి డైజెస్ట్ కాదు. వాళ్ళు మాట్లాడుతున్నారు వందే మాత్రం మేము చెప్పను అంటే పబ్లిక్కి హోసా వస్తుంది. పబ్లిక్ ఏమంటుంది అంటే అరే నువ్వు ఈ కంట్రీలో ఉన్న తర్వాత మొత్తం ఇక్కడిది నువ్వు అడ్వాంటేజ్లు తీసుకున్న తర్వాత నువ్వు ఇలా ఈ స్థాయిలో పెరిగి ఇంత డబ్బులు, ఈ పొజిషన్, ఈ డిగ్నిటీ, ఎంపీ అన్నీ తెచ్చిన తర్వాత ఈ దేశంకి నేను జిందాబాద్ చెప్పను అంటే ఎంత ఫెనాటిక్ ఉండాలి, ఎంత వాళ్ళది ఐడియాలజీ. సో వీలే ఇండియాకి వచ్చిన ప్రాబ్లం వీలే బ్రేక్ చేస్తారు, సింపుల్. సో దానికోసం నేను 100 సార్లు చెప్పిన అసదుద్దీన్ బి టీమ్ ఫర్ బీజేపీ. ఎందుకంటే అక్కడ జై శ్రీరామ్, ఇక్కడ నారే తక్బీర్. బ్రేక్ చేయాలి. వీళ్ళు వీళ్ళ ఓటు తీసుకుంటారు, వీళ్ళు వీళ్ళ ఓట్ల తీసుకుంటారు. ఓట్ల రాజకీయమే, అంతే సింపుల్. దేశం కోసం కాంగ్రెస్ ఉన్నది, దేశం కోసం కాంగ్రెస్ ఉన్నది. ఎలక్షన్ కోసం మోదీ అండ్ అసదుద్దీన్ ఉన్నాడు. ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకోండి. ఉట్టి వాళ్ళ మైండ్లో ఉంటుంది ఏ ఎలక్షన్ ఎట్లా గెలవాలి అంతే, దట్స్ ఆల్. వేరేది ఏం ఉండదు వాళ్ళ మైండ్లో. నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి అన్ని లంగా దొంగ మాటలు. సో దేశం కోసం ఫైట్ చేస్తుంది అంటే ఉట్టి ఒక పార్టీ కాంగ్రెస్. ఎవరైనా పార్టీ సెక్యులర్ ఉన్నది అంటే అది కాంగ్రెస్. భారత్ మాతా జిందాబాద్ కానీ, హిందుస్థాన్ జిందాబాద్ కానీ, వందే మాత్రం కానీ, పాకిస్తాన్ ముర్దాబాద్ కూడా, పాకిస్తాన్ ముర్దాబాద్ చెప్పేది పార్టీ కాంగ్రెస్. సో కాంగ్రెస్ బ్యూటిఫుల్ ఒక రెయిన్బో పార్టీ. అది రెయిన్బో పార్టీ. ఒక కాన్స్టిట్యూషన్ కు మీరు చదివిన తర్వాత చూస్తే ఆ కాన్స్టిట్యూషన్ కనిపిస్తుంది అంటే ఆ కాంగ్రెస్. వందే మాత్రం తెచ్చింది కాంగ్రెస్, దేశం కోసం ఉన్నది కాంగ్రెస్. జై హింద్, జై కాంగ్రెస్. రైట్. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అంటే నిజంగానే మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఈ మధ్య కాలంలో మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏదైతే మిమ్మల్ని ఘోరంగా ఏదైతే ఈ ఓట్ల చోరీలతోటో లేకపోతే మీరు అన్నట్టుగా ఓట్లని దొంగ ఓట్లు వేయించో ఆయన గెలుస్తూ ఉన్నాడు, అటువంటి వ్యక్తి బాంబేలో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే అంటే మేము గినక మా టైం వస్తే ఒక వీధులు సరిపోవు, స్ట్రీట్స్ సరిపోవు, హిందువులు ఉరికిచ్చి ఇది చేస్తాను, ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు అప్పటిముందు అసదుద్దీన్ ఓవైసీని కూడా మాట్లాడారు. మన భారతదేశంలో నుండి ఇలాంటి మాటలు, అది పైగా మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అండి, ఇలా మాట్లాడడం ఏ విధంగా చూస్తారు మీరు? ఎంఐఎం పార్టీ అంటేనే డివైడ్ అండ్ రూల్. నేను బీజేపీ బీ టీమ్ ఎందుకో చెప్తా. ఓకే, వీళ్ళ సబ్జెక్ట్, వీళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ క్రౌడ్కి అపీస్ చేస్తారు. దానికోసం నారే తక్బీర్ కానీ, అల్లాహ్ అక్బర్ కానీ, దీని గురించి వీళ్ళు ఎక్కువ 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 ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినారు? షరియత్. ఓకే, షరియత్ మీద ఎవరైనా కాంప్రమైజ్ చేస్తే మేము ఆగం. సో వీళ్ళ సిస్టమ్ వీళ్ళకు ట్రైన్ చేస్తున్నారు ఇట్లనే. ఓకే, వీళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుతారు అక్కడ నేర్పేది ఇదే. నారే తక్బీర్, అల్లాహ్ అక్బర్, షరియత్ ఇదే నేర్పించేది. షరియత్కి ఎవరు రెస్పెక్ట్ చేయరు? అందరు చేస్తారు. నేను ఫిరోజ్ ఖాన్ 100% షరియత్కి రెస్పెక్ట్ చేస్తాం, అండ్ వేరే ధర్మంకి కూడా రెస్పెక్ట్ చేస్తాం. డెఫినెట్లీ. అదే కదా బ్యూటీ మన కంట్రీది, అదే బ్యూటీ కదా ఇస్లాంది కూడా. ప్రాఫిట్ మొహమ్మద్ క్లియర్ కట్ చెప్తున్నాడు, నువ్వు ఏదైనా అడిగితే అల్లాకి అడుగు, కానీ అందరికీ నువ్వు రెస్పెక్ట్ ఇయ్యి. సో వీళ్ళు రెస్పెక్ట్ ఇయ్యరు. వీళ్ళు ఎప్పుడు వైలెన్స్ యూజ్ చేస్తారు, వైలెంట్ ఉంటారు, బ్రేకింగ్ మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకు ఎలక్షన్ గెలవాలి.
ఇలా బీహార్ పోయినారు, 5 సీట్స్ గెలిచినారు. ఏమున్నది అక్కడ? సబ్జెక్ట్ ఏమున్నది? అల్లాహ్ అక్బర్ ఉన్నది, నారే తక్బీర్ ఉన్నది, ఇదే షరియత్ ఉన్నది, ఇన్షాల్లా ఉన్నది, అల్లా ఏ కరా దేతా, అల్లా ఓ కరా దేతా, ఇదే మాటలు. దాని తర్వాత ఏం చేస్తారు? ఎన్డీఏ వస్తే నితీష్ కుమార్కి సపోర్ట్. ఏరియా డెవలప్ కావాలి. ఇక్కడ హైదరాబాద్లో ఏరియా డెవలప్ కావాలి, పాత రోజుల్లో ఏరియా డెవలప్ కావాలి. సో నేను అడుగుతున్నా అసదుద్దీన్ టీంకి, ప్రతి ఒక్క గవర్నమెంట్లో మీరు పోయి ఏరియా డెవలప్ కావాలి అని మీరు పోయినారు, కానీ ఒక్క ఏరియా కూడా డెవలప్ కాలేదు. మీ ఫ్యామిలీ డెవలప్ అయింది, మీ సిండికేట్ డెవలప్ అయింది, మీరు డెవలప్ అయినారు. ఏ ఏరియా డెవలప్ చేస్తున్నారు మీరు? చంద్రగుట్ట డెవలప్ చేస్తున్నారు, యాకుత్పురా డెవలప్ చేస్తున్నారు, బహదూర్పురా చేస్తున్నారు, చార్మినార్ చేస్తున్నారు, మలక్పేట్ చేస్తున్నారు, కార్వాన్ చేస్తున్నారు. ఏ ఏరియా మీరు డెవలప్ చేస్తున్నారు? మహారాష్ట్రలో ఏం డెవలప్ చేస్తున్నారు? బీహార్లో ఏం డెవలప్ చేస్తారు? సో ఉట్టి మీ మాటలు. కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీ కానీ గెలవడానికి ఈ లంగా దొంగ మాటలే మాట్లాడతారు మీరు. మీ దగ్గర మేనిఫెస్టో ఉండదు. అవును. మీరు ఒక్క ప్రామిస్ కూడా అమలు చేసేది నాకు మీరు ప్రూఫ్ చేయండి. కానీ ఇన్నిసార్లు ఎలా గెలుస్తున్నారు? దొంగ ఓట్లు కాబట్టి, బోకస్ ఓట్లు కాబట్టి, ఫెనాటిజం కాబట్టి, రిలీజన్ కి పక్క పెట్టుకొని కాబట్టి, ఎగ్జాక్ట్లీ డివైడ్ అండ్ రూల్ కాబట్టి, అల్లాహ్ అక్బర్ నారే తక్బీర్ కాబట్టి. సో ఈ ఫిలాసఫీ మీద ఎంఐఎం పార్టీ నో డెవలప్మెంట్ పార్టీ. ఉట్టి పేరు కోసం రావాలి, డ్రామా చేయాలి అంతే. అక్కడ సెంటర్లో నరేంద్ర మోదీ దగ్గర కూర్చోవాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోవాలి. ఇదే వీళ్ళ పని. సింపుల్. రేపటి దినం బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ వస్తే ఇక్కడనే ఉంటారు, ఢిల్లీలో ఎట్లయినా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ అని అక్కడనే పోతారు. పాత రోజుల్లో బీఆర్ఎస్ దగ్గర ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు. సిగ్గులేదు వాళ్ళకు. ఇడిసేసి మా దగ్గర వచ్చినారు. మాలోకి అర్థం కావాలి. 10 సంవత్సరం అక్కడ ఉండి ఇట్లా కలర్ చేంజ్ చేస్తారు వీళ్ళు. మనతో ఏముంటారు? మనం కూడా ఎప్పుడు కూడా ఢీ కొడతారు వీళ్ళు. సో నేను ఎంఐఎం గురించి చెప్పిన ఒక కెమిలియన్, తెలుగులో ఏం చెప్తారు కెమిలియన్కి? కలర్ చేంజ్ చేస్తారు చూడు. ఊసరవల్లి ఎంఐఎం. ఊసరవల్లికి వీళ్ళకు డిఫరెన్స్ ఏమంటే, ఊసరవల్లి ట్రీ మీద పోయిన తర్వాత గ్రీన్ అవుతాడు, రాక్ మీద పోయిన తర్వాత బ్రౌన్ అవుతాడు. ఎక్కడ కలిస్తే అక్కడ కలర్ చేంజ్ అవుతుంది. పోయిన తర్వాత ఆ ట్రీ మీద పోయిన తర్వాత గ్రీన్ ట్రీ, అవును. దాని తర్వాత కింద రాయి మీద వచ్చిన తర్వాత బ్రౌన్. కానీ ఈ ఊసరవల్లి ఎట్లా ఉన్నది అంటే, అక్కడ నుంచి ట్రీ చూస్తేనే ఇక్కడ గ్రీన్ అయిపోతుంది, అక్కడ నుంచి రాక్ కి చూస్తేనే ఇక్కడ బ్రౌన్ అయిపోతారు. సో ఇట్లాంటి ఊసరవల్లి. ఓకే. సో మరి సరే, వాళ్ళంటే వాళ్ళ ఒక మతాన్ని బేస్ చేసుకుని, లేకపోతే వాళ్ళ రిలీజన్ బేస్ చేసుకుని వాళ్ళు అటువంటి ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, కరెక్టే. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ముసల్మాన్ మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ మతలబ్ ముసల్మాన్ అన్నారు. దానికి ఏం చెప్తారు? అంటే మీ భాషలో చెప్పండి, ఎట్లా చెప్తారు? అది ఆయనకు రియల్గా చెప్తే ఆ ఫ్లోలో వచ్చేసింది. కానీ ఆయన మీన్ చేయలేదు. ఓకే. ఆ ఫ్లోలో చెప్పిన ఏం చెప్పడానికి పోయినారంటే, అందరికంటే ముస్లిమ్స్ డెవలప్ అవుతారు కాంగ్రెస్లో చాలా ఫ్యూచర్ ఉన్నది ముస్లిమ్స్కి. అది చెప్పడానికి ఆ ఫ్లోలో మిస్టేక్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫిరోజ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్, జై భారత్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.